హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే దుబాయ్లో ఉండే గోల్డ్ ఫ్రేమ్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. అది చాలా బాగుందనమాట. చూసారా, ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ అని ఉంది. ఇదైతే ఎంట్రన్స్. చూసారా ఫ్రేమ్ అదంతా కూడా ఒకవైపు లిఫ్ట్, ఇంకోవైపు లిఫ్ట్ ఉంటుంది. పైన అంతా కూడా చూడటానికి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి అదంతా కూడా ఎలా ఉందని అయితే నేను మీకు అయితే చూపిస్తాను. బయట నుంచి అయితే వ్యూ అయితే సూపర్ ఉంది. చూడండి, ఇదంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ అని అయితే చెప్పారనమాట. ఈ సైడ్ నా బ్లూ లైన్స్లో కనిపిస్తుంది కదా, అదంతా లిఫ్ట్లోని మనకి అవుట్ సైడ్ ఎలా ఉందనేది కనిపిస్తుంది. ఆ ఫ్రేమ్ పైకే ఇప్పుడు మనం అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడైతే ఫ్రేమ్ అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్, అంటే దాన్ని అంతా కూడా ఒకసారి టచ్ చేసి అయితే చూస్తున్నాను. చాలా బాగుంది. మీరు ఎంతమంది దుబాయ్ వెళ్ళినప్పుడు ఈ ఒక గోల్డ్ ఫ్రేమ్కి వెళ్ళైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, నాకైతే దుబాయ్లోని ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇది బయట సైడ్, అలానే పైనుంచి కూడా బయట అంతా కూడా నేను చూపిస్తున్నాను. చాలా బాగుంది, చాలా పెద్దది కూడా. దుబాయ్లోని ఎక్కువగా ఫేమస్ అయిన గోల్డ్ ఫ్రేమ్ది. ఫస్ట్ టైం అనమాట నేను అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు. అంటే నాకు వ్లాగ్ లాగా చేయాలనేది ఆశ అనిపించింది, కానీ నేను ఎప్పుడు అంత వ్లాగ్స్ అనేది చేయలేదు. ఓన్లీ మీరు హెయిర్స్ గురించి ఇట్ల నుంచి అడుగుతుంటారు కదా, పైగా నాకు వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా నాకు రాదు. అందుకని చెప్పేసి నేను జస్ట్ వీడియోస్ చేసి అవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ టైప్లోని షార్ట్ వీడియోస్లోని అయితే అప్లోడ్ చేశాను. కానీ దీనికి ఒక్కదానికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది. చూడండి, ఆ యొక్క ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫ్రేమ్ లోపలికి వెళ్తే మనకి ఇంత పెద్దగా అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము ఒక హెర్బల్ లైఫ్ టీమ్తో అయితే మేము వెళ్ళాము. మా హస్బెండ్ వచ్చేసి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వర్క్ చేస్తున్నారు. ఇయర్లీ వన్స్ ఇలాగా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తారనమాట. అలా వచ్చింది ఈ దుబాయ్ యొక్క చూడటానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ లోపలంతా కూడా దుబాయ్ అనేది బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా చేంజ్ అయిందని చూపిస్తారు అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇక్కడ అవుట్ సైడ్ అయితే ఎంత చూస్తున్నాము. ఇక్కడైతే బిఫోర్ దుబాయ్, బిఫోర్ ఎలా ఉంది, ఎలా ఉండేది, ఆఫ్టర్ దాన్ని ఎలా చేంజ్ చేశారు, వాళ్ళు చేసే పనులు ఏంటి, వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగా పెట్టారు అవన్నీ కూడా. చూడండి, అక్కడ వాళ్ళు యూజ్ చేసే ఐటమ్స్, అవి దినుసులు కావచ్చు, లేదంటే వాటిని ఎలాగ వాళ్ళు వాడుకునే వాళ్ళు, వాటితో వంట అవి ఎలా చేసేవాళ్ళన్నీ కూడా ఈ యొక్క మ్యూజియం లాగా అయితే పెట్టారనమాట. ఇదంతా కింద వైపు మనం అలాగ చూసుకుని అప్పుడు పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అని చెప్పేసి, అప్పుడు బట్టలు కుట్టేది అన్నీ కూడా ఓవరాల్ ఎవ్రీథింగ్ కూడా బిఫోర్ దుబాయ్ అంటే ఈ రకంగా ఉండేది అని చెప్పేసి అయితే ఎవ్రీ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. చూసారా, బట్టలు ఎలానే వేస్తున్నారో, దుప్పట్లు కానీ లేదంటే వాళ్ళు యూజ్ చేసే క్లాత్స్ కానీ అవన్నీ ఎలా తయారయ్యేవి, ఎలా తయారు చేసుకునే వాళ్ళు అని చెప్పి అంతా కూడా ఓల్డ్ యూజ్ చేసిన ఐటమ్స్తోని ఆ యొక్క ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడ డిస్ప్లే పెట్టారు. అదంతా కూడా చాలా బాగుంది. ఇదంతా బిఫోర్ దుబాయ్, ఆఫ్టర్ దాన్ని ఎలా చేంజ్ చేసుకున్నారు, వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు, అన్నీ కూడా ఏ టు జెడ్ అన్నీ పెట్టారు. నేను స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని కొన్ని అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడైతే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసే, చూసారు కదా, ఇవి దుంప పసుపు కావచ్చు. ఎందుకంటే ముస్లిమ్స్ కానీ లేదంటే ఇలాగా దుబాయ్ వాళ్ళు ఎక్కువ, మనం తెలిసింది ఏంటంటే బిర్యానీస్లోని స్పైసీగా ఎక్కువగా యూజ్ చేస్తుంది కదా, అలాంటివన్నీ కూడా చాలా బాగా డిస్ప్లే చేస్తారు. నేను ఇదెందుకు వీడియో చేశానంటే, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా, పని చేస్తున్న వాళ్ళు కూడా ఒక 20-30 మెంబర్స్ లోపల పంపించగలరు. అంతా కూడా డస్ట్ పడితే వాళ్ళు వెంటనే అది ఎంత క్లీన్ చేస్తున్నారు, ఎంత నీట్గా ఉంచారు అనేది. అంటే ఓన్లీ వ్యూవే కాదు, లేదంటే అక్కడ ఉండే స్పెషలే కాదు, ఇలాగ క్లీన్ చేసే వాళ్ళని కూడా నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా యొక్క ముస్లిమ్స్ వాళ్ళ యొక్క ఖురాన్ కానీ వాళ్ళు పెట్టారనమాట. ఆయన కొంచెం తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇదంతా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అదంతా స్క్రీన్ మీద వాళ్ళైతే అంతా డిస్ప్లే చేస్తున్నారనమాట. బిఫోర్ దుబాయ్ అదంతా వాళ్ళు ఎలాగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు, అప్పుడుండే నాయకులు ఎవరు అని చెప్పేసి అదంతా కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది.
ఇవన్నీ కూడా కొటేషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కేసి మనం టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రేమ్ కంప్లీట్గా టాప్కి వెళ్ళడానికి అయితే లిఫ్ట్ అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ లిఫ్ట్ ఎక్కిన తర్వాత వ్యూ అయితే మీరు చూడండి అవుట్ సైడ్కి. మనం లిఫ్ట్లోని స్టెప్ బై స్టెప్ అలా వెళ్తున్న కొద్ది వ్యూ అనేది ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది కదా. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఎవ్రీథింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఆ లొకేషన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి ఆ చెట్లు కానీ, లేదంటే రోడ్ యొక్క స్టైల్ కానీ, లేదంటే చూడండి హౌసెస్ కావచ్చు, ఫ్లోర్స్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. మేము దుబాయ్లో తిరిగింది అయితే ఒక 5 or 10 ప్లేసెస్ మాత్రమే మేము తిరిగామన్నమాట. అంటే అందులో మేము కొందరికి కవర్ చేసాము. ఇప్పుడైతే టాప్లోకి అయితే ఫ్రేమ్ కంప్లీట్గా టాప్లో ఎలా ఉంటుందని అయితే పైనుంచి చూపిస్తుంది. చూసారా కిందకి ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ నుంచి నడుస్తుంటే కంప్లీట్గా టాప్ నుంచి గ్లాస్ మీద నడిస్తే మన సెంటర్లో నడుస్తున్నట్టు అనమాట. చాలా ఎక్సైట్ అనిపించింది. ఎందుకంటే మనకి కిందనంతా కూడా ట్రాన్స్పరెంట్గా పెట్టి కింద లొకేషన్ అనేది కూడా మనకు కనిపించే విధంగా అయితే పెట్టారు. అలానే మనకి చుట్టూ కూడా ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. గ్లాస్ మీద అయితే నడుస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ నేను దుబాయ్ ఫ్రేమ్కి అయితే వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ అయితే అయిపోతుంది. కానీ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయింది. అయితే నాకైతే బ్లాగ్స్ అలవాటు లేదు. దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అని చెప్పి నేను చాలా లేట్ చేశాను. వ్యూ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. అలానే మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ బుర్జ్ ఖలీఫా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అందరికన్నా టాలెస్ట్గా ఉండే ఒక బుర్జ్ ఖలీఫా అనేది కూడా మనం ఈ యొక్క వ్యూ నుంచి అయితే చూడవచ్చు. ఇవన్నీ గ్లోబ్స్ లాగా ఎంత బాగా పెట్టారంటే చాలా బాగుంది. టూరిజం ప్లేసెస్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నట్టుగా ఈ యొక్క దుబాయ్, అబుదాబి కానీ, దుబాయ్లో కానీ ఈ యొక్క చూసే ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళడం నేను మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. చాలా బాగా నచ్చింది. మీరు ఎంతమంది దుబాయ్ వెళ్ళి ఇవన్నిటిని విజిట్ చేశారు అయితే కామెంట్ చేయండి. జస్ట్ నేను ఎలా అయితే నా యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ నేను మీతో ఎలా షేర్ చేసుకుంటాను, మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు షేర్ చేసుకోవాలని అయితే ఆశపడుతున్నాను అనమాట. ఇప్పుడైతే దుబాయ్లోని ఈ యొక్క ప్లేసెస్ అన్ని కూడా చిన్నగా ఎంత హైట్లో ఉన్నాము అంటే చాలా హైట్లో మీరు చూడొచ్చు. దుబాయ్ ఫ్రేమ్ అనేది చాలా పెద్దది కదా. అంత పై నుంచి కిందకి చూస్తే ఆ ట్రాఫిక్ కావచ్చు, అంటే ఆ వెహికల్స్, రోడ్స్, అలానే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ట్రాఫిక్ అనేది కూడా చాలా చక్కగా చూసారా. మీరు ఆ ట్రాఫిక్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తుంటే దగ్గరగా సిగ్నల్ పడిన దగ్గరగా అయితే ఆగట్లేదు. చాలా గ్యాప్ ఇచ్చి ఆగుతూ చాలా బాగా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ని కూడా ఫాలో చక్కగా అనిపించింది. అపార్ట్మెంట్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి అనమాట. చూసినందుకు కూడా నాకు చాలా బాగా నచ్చింది. అవుట్ వ్యూ అనేది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. నేను మ్యాక్సిమం ఈ యొక్క దుబాయ్లోని ఎక్కువగా సారీస్ అయితే ప్రిఫర్ చేశాను. నేను కట్టిన సారీ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతానంటే అవుట్ ఆఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ మన ట్రెడిషన్ మనం ఫాలో అవుతుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి నేను జస్ట్ నాకు అలా అనిపించింది. కాబట్టి నేను దుబాయ్లో ఉండే ఒక 5 డేస్లో కూడా 3 డేస్ అయితే సారీ ప్రిఫర్ చేశాను. నాకు కంఫర్టబుల్గా అనిపించేది ఒక సారీ అనమాట. కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి మనం క్యారీ చేయగలమా లేదని ఎటువంటి డౌట్ లేకుండా మనం సారీని అయితే క్యారీ చేయొచ్చు అని కాన్ఫిడెంట్గా నేను సారీని అయితే పట్టుకున్నాను. అలాగే కట్టుకున్నాను అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీలోని సారీ లుక్లోని అలా అనిపించింది. ఇంకా చూసారు కదా ఫ్రేమ్ మీద మన సెంటర్లోకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే మేము ఇంతకు వస్తున్నప్పుడు ఆ యొక్క ఫ్రేమ్ పక్క నుంచి వచ్చాం కదా, సెంటర్ నుంచి చాలా బాగుంది వ్యూ అనేది కూడా. నేను చూపించినప్పుడు చూసి ఎట్లా ఉంటే అంటే నేను చెప్పడం లేదని మిస్టేక్ వస్తే సారీ. ఎందుకంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదని అడగడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కరెన్సీ వచ్చేసి మన ఇండియన్
అక్కడికక్కడే తీసి వెంటనే కూడా ఇచ్చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా నీట్గా. ఎంతో క్లీన్ చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు, అంటే టూరిజం వాళ్ళు వస్తున్నారంటే ఆ ప్లేస్ అంతా చాలా నీట్గా ఉండాలని చెప్పి అక్కడ వర్కర్స్ కూడా ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటున్నారనమాట. అది కూడా నేను అక్కడక్కడైతే వీడియోస్ కూడా యాడ్ చేశాను. అంటే ఓన్లీ లొకేషన్స్ లేదంటే ప్లేసెస్ అనే కాదు, అలా వర్క్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలనో లేదంటే నాకు ఎందుకు నచ్చి వాళ్ళు కూడా నేనైతే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూసారా, ఫ్రేమ్ అయితే గోల్డ్ ఫ్రేము, దుబాయ్ ఫ్రేమ్, సారీ. చాలా అంటే చాలా బాగా నచ్చింది, బాగుంది కూడా. ఓవరాల్గా చూసారు కదా, ఫ్రేమ్ అంతా కంప్లీట్గా నడిచేసాను అనమాట. అలా నడిచేసిన తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా, చేస్తున్న వాళ్ళు అలా కంప్లీట్గా చూస్తున్నారు. అందుకని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, అవుట్ వ్యూ అనేది చాలా బాగుంది కదా. ఇలా రోడ్స్ అన్నీ కూడా ఎంతో నీట్గా ఎంత బాగున్నాయంటే నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఇక్కడ వచ్చేసి నాకు ఓవరాల్ వ్యూ అంత బాగా నచ్చింది. చాలా బాగా ట్రిప్ ఎంజాయ్ చేసాము, బాగుంది. ఇప్పుడైతే మేము కంప్లీట్గా అంత ఫ్రేమ్ అంతా చూసేసాం కాబట్టి కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పుడైతే లిఫ్ట్ అయితే ఎక్కేద్దాము. దానికోసం మేము వెంటనే లిఫ్ట్ ఎక్కేస్తే ఇంకా డౌన్ వచ్చేస్తున్నప్పుడు వ్యూ చూసారా, ఆ రోడ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగుందనమాట. మీరు ఎంతమంది దుబాయ్ ఫ్రేమ్ని ఎక్స్పీరియన్స్ చేశారైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన ఈ ఫ్రేమ్ మీకు ఎలా అనిపించింది, అంటే దుబాయ్ ఫ్రేమ్ ఎలా అనిపించింది అయితే కామెంట్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నా వీడియోస్ని, నా ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ సో మచ్. మీరు మంచిగా కామెంట్స్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే కంప్లీట్గా కిందకైతే వచ్చేసిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇంకా అవుట్ సైడ్కి ఇంకా డైరెక్ట్గా మనం బయటికి వెళ్ళిపోవడానికి. ఇక్కడ కూడా ఆఫ్టర్ దుబాయ్, బిఫోర్ దుబాయ్ అనేది మనకి స్టార్టింగ్లో పెట్టారు కదా, ఇప్పుడు ఆఫ్టర్ దుబాయ్ ఎలా డెవలప్ అయ్యింది ఏంటి అనేది అంతా కూడా ఈ యొక్క స్క్రీన్ మీద అయితే పెట్టారనమాట. ఓవరాల్ చాలా అయితే చాలా బాగుంది. ఇందులో హాఫ్ ఆఫ్ ది మనం, ఆ హాఫ్ కూడా కాదు, ఒక 10% మేము చూసాము. ఆ 10% కూడా నేను ఎక్కడికక్కడ వీడియోస్ అయితే తీసాను. అవన్నీ కూడా నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఎక్కడ మిస్ అవ్వకండి. నా ఛానల్ని ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మిగిలిన వీడియో అంతా కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.